ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. మనం రోజు పర్సు వాడుతుంటాం కదా, కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాస్తు జ్యోతిష శాస్త్రాల ప్రకారం మన పర్సు కూడా మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా నెల చివరికి వచ్చేసరికి పర్సు ఖాళీ అయిపోతుందా? చేతికి డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చు అయిపోతుందా? ఆర్థికంగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? ఈ ప్రశ్నలో దేనికైనా మీ సమాధానం అవును అయితే ఈ విషయాలు మీకోసమే. చాలామంది తమ పర్సును కేవలం డబ్బు కార్డులు పెట్టుకునే సంచిలానే చూస్తారు. కానీ మన పెద్దలు చెప్పేదాని ప్రకారం మన పర్సు ఒక శక్తి కేంద్రం లాంటిది. ఆకర్షించగలదు లేదా మన దగ్గర ఉన్న ధనాన్ని దూరం చేయగలదని ఒక నమ్మకం. మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే శక్తి మన పర్సుకు ఉందని పండితులు చెబుతున్నారు. మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే మన పర్సులో ప్రతికూల శక్తిని నింపి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆటంకం కలిగిస్తాయని అంటారు. ఒకసారి మీ పర్సు తెరిచి చూడండి. అందులో ఏమున్నాయి? డబ్బు, కార్డులతో పాటు పనికిరాని పాత సినిమా టికెట్లు, ఎప్పుడో కొన్న వస్తువుల బిల్లులు, ఏటీఎం రసీదులు, చిరిగిన కాగితాలు, పేరుకుపోయి ఉన్నాయా? అయితే మీరు తెలియకుండానే ఒక పొరపాటు చేస్తున్నారని అర్థం. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో పేరుకుపోయిన ఈ చెత్త చెదారం రాహుగ్రహ ప్రభావాన్ని పెంచుతుందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో రాహువును అనవసరపు ఖర్చులకు, ఆకస్మిక నష్టాలకు కారకుడిగా భావిస్తారు. ఎప్పుడైతే పర్సులో ఈ పనికిరాని వస్తువులు పెరిగిపోతాయో అక్కడ రాహు ప్రభావం పెరిగి మీ సంపాదనలో బర్కత్ ఉండదని, ఎంత సంపాదించినా అది నిలవకుండా పోతుందని ఒక విశ్వాసం. అంతేకాదు, చిరిగిన పర్సును వాడడం, డబ్బు నోట్లను గౌరవంగా లేకుండా నలిపి మడత పెట్టడం, తాళం చెవులు లాంటి లోహపు వస్తువులను డబ్బుతో కలిపి ఉంచటం, ఇలాంటివన్నీ ప్రతికూల శక్తిని పెంచి ధనలక్ష్మి అనుగ్రహానికి అడ్డుపడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి పర్సును చూసి లక్ష్మీదేవి ఎలా ప్రసన్నమవుతుందని అనుకుంటారు. కానీ కంగారు పడకండి. మీ పర్సును ఒక సాధారణ సంచిలా కాకుండా ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన సాధనగా, లక్ష్మీదేవి కొలువుండే పవిత్రమైన నిలయంగా మార్చుకోవచ్చని నమ్ముతారు. అందుకు మీరు చేయవలసిందల్లా మీ పర్సులోంచి ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని నింపే 3 పవిత్రమైన వస్తువులను ఉంచడమే. ఆ 3 అద్భుతమైన వస్తువులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ 3 పవిత్ర వస్తువులు: మొదటి వస్తువు శ్రీకారంతో కూడిన రావి ఆకు. మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఇది కేవలం చెట్టు కాదు, త్రిమూర్తుల స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు వేళ్లల్లో బ్రహ్మ, కాండంలో మహావిష్ణువు, ఆకులలో శ్రీ పరమశివుడు కొలువై ఉంటారని ఒక నమ్మకం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు నివాసం ఉండే ఈ చెట్టు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమంట. అందుకే రావి ఆకును పర్సులో ఉంచుకోవడం అంటే సాక్షాత్తు శ్రీహరిని, లక్ష్మీదేవిని మన పర్సులోకి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతారు. అయితే రావి ఆకును పర్సులో ఎలా ఉంచుకోవాలి అంటే, ఏదో ఒక ఆకును తెంపి పెట్టుకుంటే సరిపోదు. దానికి ఒక పద్ధతి ఉంది. శుక్రవారం లేదా పౌర్ణమి లాంటి ఒక శుభదినాన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మీ ఆర్థిక కష్టాలు తీరాలని ప్రార్థించి ఆరోగ్యంగా చిగురాకులు లేకుండా ఉన్న ఒక ఆకును స్వీకరించండి. చెట్టు నుంచి సహజంగా రాలిన ఆకు దొరికితే మరీ మంచిది. ఆ ఆకును ఇంటికి తెచ్చి గంగాజలం లేదా పసుపు నీటితో శుభ్రంగా కడగాలి. ఇది ఆకుపై ఉన్న మలినాలను, సూక్ష్మ దోషాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఆకు ఆరిన తర్వాత కుంకుమతో లేదా అష్టగంధంతో దానిపై శ్రీ అని రాయాలి. శ్రీ అనేది లక్ష్మీదేవి బీజాక్షరం, సంపదకు, సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. ఇలా శ్రీకారం రాసిన ఆకును లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపదీపాలు చూపించి ఓ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించి ఆ ఆకును మీ పర్సులో డబ్బు పెట్టే చోట భద్రంగా ఉంచుకోవాలి. ఈ ఆకు ఎండిపోయి మొక్కలవుతున్నప్పుడు దానిని పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త ఆకును సిద్ధం చేసుకుని పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ధన ప్రవాహం నిరంతరం ఉంటుందని,
అనవసరపు ఖర్చులు అదుపులోకి వస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పర్సు ఎప్పుడూ నిండుగా ఉంటుందని ప్రాగరంగా విశ్వసిస్తారు. ఇక రెండవ వస్తువు లక్ష్మీదేవి స్వరూపమైన వెండి నాణెం. లోహంలో వెండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వెండి చంద్రునికి, శుక్రునికి సంబంధించిన లోహం. చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి మనసు స్థిరంగా ఉండే సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయని, ఇక శుక్రుడు సంపద ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అందుకే పర్సులో వెండి వస్తువు ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. సాధారణ వెండి ముక్క కన్నా లక్ష్మీదేవి లేదా గజలక్ష్మి రూపం ముద్రించిన చిన్న వెండి నాణ్యాన్ని పర్సులో ఉంచుకోవడం అత్యంత శ్రేయస్కరమని చెబుతారు. ఇది మీ పర్సులో ధనాకర్షణ శక్తిని పెంచుతుందని ఒక నమ్మకం. వెండి నాణ్యాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే, శుక్రవారం నాడు మీ శక్తి కొలది ఒక చిన్న లక్ష్మీదేవి ముద్ర ఉన్న వెండి నాణ్యాన్ని కొనుక్కోండి. ఇంటికి తెచ్చి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఆ తరువాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. నాణ్యాన్ని శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి గంధం, కుంకుమ బొట్టు పెట్టి పూలతో పూజించాలి. మీ ఆర్థిక అభివృద్ధిని కోరుకుంటూ ఓ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ నాణ్యాన్ని శక్తివంతం చేయాలి. ఆ తర్వాత ఆ నాణ్యాన్ని మీ పర్సులో డబ్బుకు తగిలేలా ఉంచుకోవాలి. ఈ నాణ్యం మిగిలిన డబ్బును కూడా ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుందని, మీ పర్సులో సంపద స్థిరంగా ఉండేలా చేస్తుందని విశ్వసిస్తారు. ఒకవేళ వెండి నాణ్యం కొనలేని వారు 2 లక్ష్మీ గవ్వలను కూడా ఇదే పద్ధతిలో పూజించి పర్సులో పెట్టుకోవచ్చు. సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవికి సముద్రం నుండి లభించే గవ్వలంటే ఇష్టం కాబట్టి అవి కూడా సమానమైన ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. ఇక మూడో వస్తువు అక్షయమైన అక్షింతలు. మన సాంప్రదాయంలోనే ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ చేసినా అక్షింతలు తప్పనిసరిగా ఉంటాయి. అక్షత అంటే క్షయం కానిది, తరగని నిధి అని అర్థం. పసుపు కలిపిన ఈ బియ్యం సమృద్ధికి, సౌభాగ్యానికి ప్రీతిక. అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించే బియ్యాన్ని పర్సులో ఉంచుకోవడం ద్వారా మన పర్సులోని ధనం కూడా క్షయం కాకుండా అక్షయంగా వృద్ధి చెందుతుందని ఒక బలమైన నమ్మకం. ఇది పర్సు పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితిని రానివ్వదని, ఎంత ఖర్చు చేసినా ఏదో ఒక రూపంలో మళ్ళీ డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుందని నమ్మకం. అయితే అక్షింతలను ఎలా సిద్ధం చేసుకోవాలి? కొన్ని విరగని పూర్తి గింజలుగా ఉన్న బియ్యాన్ని సుమారు 20 గింజలు తీసుకోండి. వాటికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆవు నెయ్యి లేదా గంగాజలం కలిపి గింజలకు పసుపు రంగు పట్టేలా కలపండి. ఈ అక్షింతలను ఒక చిన్న పసుపు వస్త్రంలో లేదా కాగితపు పొట్లంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి మీ సంపద అక్షయంగా ఉండాలని ప్రార్థించాలి. అనంతరం ఈ పొట్లాన్ని మీ పర్సులోని ఒక ప్రత్యేక అరలో భద్రపరచుకోవాలి. ఈ చిన్న పొట్లం మీ పర్సులో ఉన్నంతకాలం అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవిల అనుగ్రహం మీపై ఉండి మీ పర్సు ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకుంటారని శాస్త్రం వచన. అయితే పర్సులో ఏవి ఉంచుకోవాలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏవి ఉంచకూడదో కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. పాత బిల్లులు, రసీదులు ఇవి ఖర్చులను, అప్పులను సూచిస్తాయి కాబట్టి ప్రతికూల శక్తిని నమ్ముతారు. వీళ్ళని త్వరగా తీసేయాలి. ఇక చిరిగిన నోట్లు దరిద్రానికి సంకేతమని, లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందని అంటారు. ఇక దేవతల ఫోటోలు. పర్సును మనం ఎక్కడ పడితే అక్కడ పెడతాం. ఇది దేవతలను అవమానించడమే అవుతుందని, ఫోటోలకు బదులుగా యంత్రాలు పెట్టుకోవచ్చని పెద్దలు సూచించారు. ఇక మరణించిన వారి ఫోటోలు. పెద్దలపై ప్రేమ, గౌరవం ఉండాలి, కానీ వారి ఫోటోలను పర్సులో ఉంచకూడదని శాస్త్రం చెబుతుంది. పర్సు లక్ష్మీస్థానం కాబట్టి అక్కడ అలాంటి శోకశక్తి ఉండకూడదంట. ఇక తాళం చెవులు, పదునైన వస్తువులు. లోహపు తాళం చెవులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయని, పర్సుకు కూడా నష్టం కలిగిస్తాయని అంటారు. పాత చిరిగిన పర్సు చిరిగిపోయిన, రంగు వెలిసిపోయిన వెంటనే మార్చేయండి. చిరిగిన పర్సులో లక్ష్మీదేవి నివసించదని ఒక నమ్మకం. చూశారు కదా, మన పర్సును ధనాకర్షణ యంత్రంగా మార్చుకోవడానికి మన సాంప్రదాయంలో ఎన్ని శుభమైన మార్గాలున్నాయో. రావి ఆకు, వెండి నాణ్యం, అక్షింతలు ఈ 3 కేవలం వస్తువులు కావు. అవి మన విశ్వాసానికి, సానుకూల దృక్పథానికి స్నేహాలు. ఈ పరిహారాలు పాటిస్తేనే కష్టపడి పని చేయడం, సంపాదనలో పొదుపు పాటించడం, సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలను పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఆచరించి చూడండి. మీ ఆర్థిక జీవితంలో ఒక సానుకూలమైన మార్పును తప్పగా గమనిస్తారని ఆశిస్తున్నాను.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి, వారి జీవితంలో కూడా ఈ వెలుగులు నింపండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.